పెన్ను పెన్ను. సార్ పెట్టండి సార్. పెడతా పెడతా, ఖచ్చితంగా పెడతా. పెట్టు మరి. అసలు నేను సంతకం పెట్టాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? కండిషన్స్. అదేనమ్మా, ఈ అసాధ్యుడు అంత సులువుగా నీ మాట విని తాపీగా ఫ్యాక్టరీకి వచ్చాడు అంటే నాకు అర్థమైపోయింది, ఏదో టోపీ పెట్టడానికి వచ్చాడని. ఏంటా కండిషన్స్? ఈ రోజు ఈ పూట నుండే మా వర్కర్స్ పై మీరు రుద్దిన ఓటీని రద్దు చేయాలి. సరే చేస్తాను. చేస్తానని చెప్పింది కదా బాబు, సంతకం పెట్టే. నోటి మాటలు సరిపోవు కదా మామా. ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టాలి. పెట్టు. ఏంట పిల్లమ్మా, నోటి మాటకేమో చేస్తానన్నావు, నోటు చూసేసరికి మాటలేదండి. అవతల ఆఫీసర్ వెయిటింగ్. యువతలని గంట గడువుకి స్టార్ట్ అయింది కౌంటింగ్. మరి ఇదిగో ఇప్పుడు ఆ లాలీపాప్ ని అలా చూస్తూ నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకుని సంతకం పెట్టేసి. బాబు, నువ్వు సగం చప్పరించిన లాలీపాప్ లో అంత జీవిత పరమార్థం ఏముందో. అవకాశం, అదృష్టం, అవసరానికి ఈ వెంకీ ఆ లాలీపాప్ మాదిరే సిచ్యువేషన్ కొద్దీ చేతిలోకి వస్తారు. అప్పుడు ఆలోచించకుండా ఆ లాలీపాప్ సాయంతో సమ్మగా సపరించేయాలి. భావని నిన్ను ఒకటి చేసినప్పుడే నాకు ఆనందమైన, సంతోషమైన, సంబరమైన. అన్నయ్య, ఇది వినయ్కి నేను గిఫ్ట్ గా ఇచ్చిన కర్చీఫ్. దీన్ని ఎప్పుడు తన దగ్గరే అపురూపంగా ఉంచుకుంటాడు. ఇది నీకెక్కడ కనపడిందన్నయ్యా? ఆ ఇంట్లోనేనమ్మా. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. బిడ్డ దిగులుగా ఉండాది, గుండెల్లో గుబులు తెలుస్తా ఉండాది. అమ్మలగన్న అమ్మ నీ చెవిలో 2 ముక్కలు వేయమని చెప్తున్నాది తల్లి. చెప్పమందువా తల్లి, వింటావా తల్లి? ఆ తల్లి ఏం చెప్పమంటుంది, నువ్వేం చెప్తావు? అసలు ఆ అమ్మకు నా మీద దయ, జాలి అసలేమీ లేవు. తప్పమ్మా, తప్పు అలా అనకూడదు. అమ్మలగన్న అమ్మని అపార్థం చేసుకోకమ్మ తల్లి. దయగల్లమ్మ కాబట్టే నీకొచ్చే గండాన్ని గట్టెక్కించాలని చూస్తుండాదే తల్లి. అందుకే నన్నిట్టా పంపించినాదే తల్లి. ఇక నాకేం చెప్పొద్దు, ఇప్పుడు మీరు వెళ్ళండి. ఆగండమ్మా,
అయ్యో విద్య, అలా అనకూడదమ్మా. కూర్చో అమ్మా, మీరు కూర్చోండి. విద్య, నువ్వు కూడా కూర్చో. అమ్మా, మీరు చెప్పండి. అమ్మ పలుకు జగదంబ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. ఏంట్రా అలా కూర్చున్నావు? విద్య, అమ్మా, ఏమైందిరా అలా కూర్చున్నావు? అమ్మా, ఏంటి ఇక్కడున్నారు? ఇందాక సోదం వచ్చింది నాన్న. హో, తనొచ్చి ఏదేదో చెప్పి భయపెట్టి వెళ్ళిందా? లేదు నాన్న, భద్రం అని చెప్పి వెళ్ళింది. ఏం చెప్పింది? విద్య మంగళగౌరి వ్రతం మొదలుపెట్టి దీక్ష తీసుకోమని చెప్పింది. అలా చేస్తే తన తాళి చల్లగా ఉంటుందంట, తన బతుకు బాగుపడుతుందంట. అయితే బాధేముందమ్మా, వ్రతం మొదలు పెట్టేస్తే సరిపోతుంది కదా. మొదలు పెట్టడానికి ఇబ్బంది లేదు నాన్న, కాని ఆ దీక్ష విరమించడానికే ఇబ్బందొచ్చింది. విరమించడానికి ఏమి ఇబ్బంది అంటమ్మా?